జనంలోకి వచ్చేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దమయ్యారా? జనవరిలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ జనంలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే అవునని అంటున్నాయి గులాబీ వర్గాలు. ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్ కు ఇబ్బందులు తప్పేలా లేవని భావిస్తున్న గులాబీ బాస్ కేటీఆర్ జైలుకు వెళితే పార్టీని లీడ్ చేసే వారు లేరని, అందుకే తానే రంగంలోకి దిగారని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తరువాత ఏ రోజైనా కేసీఆర్ మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ కానున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ హిమబిందు. కేసీఆర్ జనవరి తర్వాత ఎప్పుడైనా రాజకీయంలోకి తిరిగి మరీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలపైన కేసులు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పైన ఫార్మా ఈ కేసు రేసులో ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ కొద్దిగా గ్రిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రెండు కేసుల నడుమ కేటీఆర్ కొంత రాజకీయంగా ఇబ్బంది తప్పే పరిస్థితి లేదు. అదే విధంగా వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అదేవిధంగా బీఆర్ఎస్ జరుగుతా ఉంది. ఎందుకంటే ఏసీబీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏసీబీ కేసు నమోదు చేసింది. దాంతో భాగంగా విచారణ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఈడీ కూడా మరోవైపు నోటీసులు ఇచ్చి కేటీఆర్ ను విచారించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే గతంలో చూసిన పరిణామాల నేపథ్యంలో ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు కేసులు నమోదిన తర్వాత ఇంటరాక్షన్ లో విచారణలో భాగంగా అరెస్ట్ చేసి నెలల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి ఉంది. కొన్ని సంబంధించిన అక్రమాలకు సంబంధించి, అవకతవకలకు సంబంధించి. సో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే పరిస్థితి వస్తే మాత్రం కొంత బీఆర్ఎస్ కు ఒక రకమైన కష్టకాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ, ఈ రెండు కూడా ఏకకాలంలో ముప్పేట దాడి చేస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు రాజకీయంగా ఇబ్బంది, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇబ్బంది. ఎందుకంటే ప్రస్తుతానికి బీఆర్ఎస్ ను కేటీఆర్ లీడ్ చేస్తా ఉన్నాడు. పార్టీకి సంబంధించి ప్రతి దాన్ని జనాలకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులను ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజా వ్యతిరేక విధులు ఎండగట్టాలని చెప్పేసి పార్టీ క్యాడర్ కు గైడ్ చేస్తా వస్తున్నాడు. పలు ఆందోళన చేస్తున్నాడు. అదేవిధంగా అసెంబ్లీతో పాటు బహిరంగ సమావేశాల్లో పలు వేదికలపైన కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిదాలను ఎండగడుతూ నిలదీస్తూ వస్తున్నాడు. ఇదే సమయంలో ప్రస్తుతం కనుక ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఏం జరుగుతుంది, పార్టీలో నెక్స్ట్ ఎవరు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? ఎందుకంటే ఆ కేటీఆర్ ఒకవేళ కనుక అరెస్ట్ కొద్ది నెలల పాటు లేదంటే కొద్ది రోజుల పాటు పార్టీకి సంబంధించి దూరంగా అయిపోతే అప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఎన్నికల తర్వాత కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయం తప్ప మిగతా సమయం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్నాడు. అడపాదడప వచ్చే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులను కలుస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకైతే పొలిటికల్ గా యాక్టివ్ కాలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కేసీఆర్ మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నాడా, త్వరలో జనంలోకి రాబోతున్నాడా అని చెప్పి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎల్పీ మీటింగ్ సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిర్వహించాడు. సో అప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడు. తర్వాత నెక్స్ట్ జనాలకి వస్తాడా అని చెప్పి జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాలు కూడా నేరుతో ముగిశాయి. అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఇంకా పొలిటికల్ గా కూడా కొద్దిగా యాక్టివ్ కాలేదు. ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కేటీఆర్ సంబంధించి ఫార్మా ఈ కేసు వ్యవహారం ఒక్కసారిగా బయటకు రావడము, కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కొంత టెన్షన్ పడుతున్నాయి, ఆందోళన పడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఈడీ వల్ల కవిత లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ 3 నెలల పాటు 3 నెలలు జైల్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ ఆ పరిస్థితి వస్తే పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అసలే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాము. కొంతమంది ఎమ్మెల్యే పక్షం వైపు వెళ్తున్నారు. మరికొంది మంది తటస్థంగా ఇప్పుడు ఎటుగాని పరిస్థితుల్లో కొంతమంది డియాక్టివ్ గా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీని వదిలేస్తే కేటీఆర్ జైలుకు వెళ్తే ఇంకా వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి. అదేవిధంగా పార్టీ శ్రేణులు చాలా డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తానే ఎంట్రీ ఇస్తే బాగుంటుందా అనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలు కొంత కూడా ఇదే రకమైన ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి ఇప్పుడు కనుక కేసీఆర్ ఎంట్రీ ఇస్తేనే పార్టీకి కొంత ఈ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చే
పెద్ద ఎత్తున వస్తున్న రాజకీయ యుద్ధాన్ని మనం తట్టుకునే అవకాశం ఉంటుంది, లేదంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తప్పవని చెప్పేసి పార్టీ సీనియర్లు కొంతమంది కేసీఆర్ దృష్టికి తెచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 రోజుల పాటు కేటీఆర్ కొంత, ఎందుకంటే హైకోర్టు కొంత ఉపశమనం లభించింది ఏసీబీ కేసులో, 10 రోజుల వరకు అరెస్ట్ చేయవద్దు అనేది ఉంది. సో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 10-15 రోజుల తర్వాత సంక్రాంతి వస్తుంది, పండగ ఉంటూ వాతావరణం ఉంటుంది. సో ఈ యొక్క నెల రోజుల పాటు ఉంటుంది. తర్వాత సంక్రాంతి తర్వాత ఏ రోజైనా కేసీఆర్ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తాడా? ఎందుకంటే కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాజకీయ సమీకరణలు మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, కేసీఆర్ తో సహా ముఖ్య నేతలందరినీ కాంగ్రెస్ అటాక్ చేస్తుంది. ఒకవైపు కేసులని, అదేవిధంగా రాజకీయంగాని మొత్తం అష్టదిగ్బంధం చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఈ వ్యూహాలను తట్టుకోవాలంటే ఇప్పుడు ఏకైక దిక్కు కేసీఆర్ ఒక్కరే. కేసీఆర్ వస్తేనే పార్టీకి లాభం జరుగుతా ఉంది. కాంగ్రెస్ ను అటాక్ చేయొచ్చు. ఒక్కసారి కనుక కేసీఆర్ రీఎంట్రీ ఇస్తే పొలిటికల్ లో మొత్తం తెలంగాణ పొలిటికల్ సినారియోనే మారిపోతుంది. ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా పార్టీ ఏదైనా రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ఏదైనా ఒక సందర్భం కోసం వేచి చూస్తుందా? అది జనవరిలో చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుందా అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ లోపు ఈ ఫార్ములా కేసు సంబంధించి కూడా కేటీఆర్ సంబంధించి ఒక విచారణ కొంత సాగుతుంది. విచారణలో ఏం జరుగుతుంది తర్వాత కూడా ఒక స్పష్టత వస్తుంది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన ప్రకారం కూడా గతంలో కాంగ్రెస్ సర్కారు వచ్చి సంవత్సర కాలం వరకు వాళ్ళకు కొంత పరిపాలన అనుభవం లేదు. పరిపాలన కొత్తగా వచ్చారు కాబట్టి పరిపాలన కోసం ఒక 1 year అవకాశం ఇద్దాం. ఈ 1 year ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తర్వాత సమీక్షించి ఆపై ఆ పార్టీ పైన ఎలా పోరాటం చేయాలి, అప్పుడు చేద్దాము, సంవత్సర కాలం వరకు వదిలేద్దాము అని చెప్పేసి పలు సందర్భాల్లో కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు ఆ సంవత్సరం కాలం కూడా మొన్నటికే పూర్తి అయిపోయింది. సో ఈసారి జనవరి తర్వాత ఇక రైట్ టైము, ఇప్పుడు జనంలోకి రావడానికి మంచి అవకాశము. ఎందుకంటే వచ్చేది కూడా నెక్స్ట్ ఇప్పటికే ముఖ్యంగా బీఆర్ఎస్ చెప్తున్న రైతులకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకొని, రైతుల అంశాన్ని తీసుకొని కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా కావచ్చు, అంటే రైతు బంధును రైతు భరోసా చేసింది. రైతు భరోసా ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేదు. దీన్నే ఆసరాగా చేసుకొని రుణమాఫీ, రైతు భరోసా, రైతు అంశాల దృష్టి పెట్టుకొని కేసీఆర్ మరోసారి అంటే రైతులను కలిసే ఉద్దేశంతో ఒక పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని చెప్పేసి చర్చ జరుగుతుంది. దానికోసము కొంత బీఆర్ఎస్ లోపల ఇన్సైడ్ సీనియర్ కావచ్చు, కేసీఆర్ సంబంధించిన దగ్గర వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదే జరిగితే మాత్రం జనవరి ఎండ్ లో కావచ్చు, లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ ఎంట్రీ మాత్రం తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ లో మరోసారి బీఆర్ఎస్ ఒక నూతన ఉత్తేజం వస్తుందని చెప్పేసి తెలంగాణ భవన్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.